పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలా కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చెప్పి కూర్చున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అది కాదురా సాంబయ్య, వెనుకట 7 ఏళ్ళ కాలం పోయినా కూడా హాయిగా బతికినాం. కానీ ఇప్పుడు ఒక్కేడు కాలం పోతేనే ఎట్లా బతకాలరా జీవుడా అన్నట్టుగా భయపడతారు జనాలు. ఈ కాలంలో బతికేటట్టున్నా అదిరా రాజకీయం ఏమన్నా రాజకీయం ఆరా పని పాట లేని వాళ్ళంతా కలిసి ఓ కాడ చేరినలా పెద్ద మనిషి. ఇక ఈ ముచ్చట్లేనా ఇవాళ ఏదన్నా వార్త తెచ్చేది ఉన్నదా? ఇక రాజకీయాలు ఏమున్నాయిరా వారి. ఇక ఎట్లాగో ఆయన పంతం కోసానికి రేవంతాలు సారు ఆ కాళేశ్వరం నీళ్లు ఇచ్చేటట్టు లేడు. ఇక మన నీళ్ళ మంత్రి ఉత్తమ్ సార్ ఏమో ఆ కుంగిన 2 పిల్లర్లను బాగు చేస్తానుకు ఇంకో 4-5 నెలలు పడతాయని అంటాడు. అంటే ఈ 7 ఇత్తులు కుదిరేది వచ్చే 7 ఎండాకాలం వరకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్తాడు. మరి ఈ 2.5 ఏళ్ల కాళేశ్వరం మరి దాన్ని బాగు చేయక ఏం చేసిందో ఏమో వాళ్ళకే తెలియాలి. మరి వచ్చే దాకా పంటలు ఇచ్చానా? ఆ ముచ్చట రాజ్యాలు ఏరేటోళ్ళకి ఎరక, మరి మనకేం ఎరకరా? మనం చేసేందుకు ఏమన్నా మన చేతిలో ఏం చేస్తాం? వాళ్ళ ముచ్చట వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంతకు మీకు ఏం పనులు లేవా? మరి నిమ్మలంగానే పుర్సత్తుగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక మాకున్న పనులు ఏమున్నాయి, కాలం అయితే పంటలు వేద్దాం అనుకున్నాం. కనీసం ఇప్పుడు వేసిన పంటలన్నా గుంటుకలో కలుపులో తీద్దాం అనుకుంటే ఒక్క సినుకు లేనలే. వాళ్ళు ఉన్నాయరా? వాళ్ళ కేసీఆర్ సార్ ఇచ్చినట్టు ఈ రేవంతాల్ సార్ అన్న కాళేశ్వరం నీళ్ళు ఇచ్చేది ఉంటే ఆ నాట్ల పనుల మీద పడదు. ఆ నీళ్ళు లేవా, నిప్పులు లేవా, కాలం లేదా, ఏం చేస్తాం? ఇక కూర్చోకపోతే మరి మరి అయితే అయిపోయింది, మన బతికే గట్ల అయిపోయింది. ఆ కాళేశ్వరం పంచాదే తెగేటట్టు లేదు. ఇక నీళ్ళు ఏ నుంచి చెల్లించేటట్టున్నదే సర్కారు. ఇయకుంచి ఇయకపోయి ఏం చేస్తాం? గిట్టనే ఖాళీగా కూర్చుంటాం. కానీ గిసంటి వాళ్ళ ఏదన్నా ఎలస్కాలు పెట్టేది ఉంచానారా సాంబా మస్తు రసవత్తరంగా ఉండు కారసరాలు. ఇన్నొద్దులు రైతులు పనులలో పడి ఎవ్వని ఆలోచన వానికుండి ఎవ్వనికి నచ్చిన పాటికి వాడు ఓటు గుద్ది సప్పుడుగా వచ్చి ఇంత మలుసుకొని పండేది. ఇక ఇప్పుడు రికా ఉన్నారు కాబట్టి అందరు ఒక కాడ చేరి ఏ పాటికి ఓటు గుద్దితే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఓట్లు గచ్చిగా గుద్దుతురు. అక్క గుద్దితే మిషన్లో పడిపోకారా మరి. అవునే, నువ్వన్నట్టు జనాలు రికాముంటే లేని ఆలోచనలు చేస్తారు. అసంటప్పుడు నలుగురు కూర్చొని లేని పుకార్లు పుట్టించి ఏ పాటికి గండి కొట్టాలనో చూసుకొడతారే. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లు రాకున్నా మనకున్న పనులు నమస్తే అంత మంచినారా? కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లు రాకున్నా మాకున్న పనులే ఉన్నాయి. ఈయన కూపన్ బియ్యం తీసుకొచ్చుకుందాం, వండుకుంటాం, తింటాం, గిత్తనే చింతల కింద కూర్చొని పొంకనాలు కొట్టుకుంటుంటాం. కారా సాంబా ఏమున్నది చెప్పు? ఇక రాజకీయాలలో ఎవరి ఏలుబడి ఎట్లున్నది, ఎవరిది పొడిగెళ్తాంది అనేది చూసి వచ్చే ఎలక్షన్ నాటికి ఎవరికి గుండు కొట్టాలి, ఎవరికి సున్నం పెట్టాలి అనేది గిత్తనే కూర్చొని ఆలోచన చేస్తాం. ఏంటో చేరాలి. మాకున్న పనులు ఏమున్నాయి? ఇక పనులు పంటలు లేకుంటే ఇక పనులు ఏముంటాయి? మరి జనాలు రికాముంటే గిసంటి ఆలోచనలు వస్తాయి తాత. అది కాక ఇన్నొద్దులు రైతులకు పొలం పనులు చేయబట్టి ఏదన్నా ధర్నా చేద్దాం దారి అంటే ఎవ్వరు రాకపోయేది. కానీ ఇప్పుడు రికా ఉన్నారు కాబట్టి ఒకరిని పిలిస్తే 10 మంది గదిలో వచ్చేటట్టున్నారే. పొలంలో దిగుతే రైతులం, పోరాటం చేస్తే సైనికులం. ఇక మాకు ఉన్న పనులే ఉన్నాయి చెప్పు. ఇన్నొద్దులు సర్కారు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా మాకు మేలు చేసినా కీడు చేసినా కూడా చదువుకుంటూ పోయినాం. ఏమంటారు సాంబా? ఇక ఈ కాలం నుంచి మాకేమైనా పనులు ఉన్నాయా? పంట పొలాలు లేవు, ఏమి లేవు, గిట్టనే రికా ఉంటాం. ఏమైనా అవసరం ఉన్నది ధర్నా చేయాలి రా అంటే నీ యొక్క మందకు మంద తోవల మీదకి పోతాం. ఎసుకొంచి పోరాటానికి అయితే ఇక రెడీగా. ఏ కాలం కాకుంటే సర్కారు కూడా ఏదో ఒకటి చేసి రైతులను ఆదుకుంటది తాత. ఇంకెప్పుడు సర్కారు ఆదుకునేది? సర్కారు మొదలు 4 వాన సింకులు పడంగానే బుస్సును ఉబ్బుకుంటే కాలం అవుతుంది కావచ్చు అనుకోని వడ్డిత్తులు తీసుకొచ్చి అలికినాం. ఆ వరినారు మొలిసింది. ఇప్పుడు కాలం కాకపోయేటాలకు అది మొత్తం ఎండిపోయి గొడ్లకు గొర్రెలకు గాసం అవుతాయి. ఇక కాలం ఎట్లాగా అవుతుంది కదా అని ఆశతోటి పచ్చిత్తులు తీసుకొచ్చి పెడితే అవి మొలిచినాయి. ఇన్ని రోజుల కానించి ఆ బాయిల నీళ్ళతోటి సాదుకుంటూ వచ్చినాం. ఇక ఇప్పుడు ఆ బాయిల నీళ్ళు కూడా వీకే తట్టే ఉన్నాయి. ఈ పాటికే కాళేశ్వరంలో పంపులు చాలు చేసి కాలువలతోటి మంచిగా చెరువులు కుంటలు నింపేది నుంచి దాని భూగర్భ జలాలు కూడా పెరుగు. అట్లా మనకు పంటలు కాలం కాకుండా కూడా పంటలకు నీళ్లు పుష్కలంగా దొరుకు. ఏది ఇంకెప్పుడు సర్కారు ఆదుకుంటుందట సర్కారు. నువ్వనేది కూడా నిజమేనే, కానీ ఆ సోయి ఎవరికి ఉండాలి? మనల్ని పాలించే సర్కారుకు ఉండాలి.
చెరువు దిగి చెరువు వెనుక పడ్డాక ఎవరైనా ఏం చేస్తారు చెప్పు. మరి మేమేమంటాను, మేము కూడా ఎవరిని ఏమంటలేం. మా సందనం మేము ఇక్కడ పనులు పాటలు లేక రికాం కూర్చున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని వీళ్ళు, సర్కారుకు శాతగాక అసలు మాటలు మాట్లాడుతుందని వాళ్ళు. ఎవరు ఏం మాట్లాడుతాండ్రు, ఎవరి పాలనలో ఏం తప్పు ఉన్నది, ఎవరిది ఎట్లెలుగా పెడతారు అనేది రికాం కూర్చొని మేము అవన్నీ చూస్తాను. మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మా తడాకంటే ఏందో చూపెడతాం. కారసేరాలు చూడు మా మేము ఇడిచిపెడతాం అనుకుంటున్నావా? ఎవరు ఇడిచిపెట్టేది లేదు. సాంబా ఏమంటావురా? అంతే. సరే గాని గా కప్పతల్లాటనో కోలాటాలు ఆడకపోయినలే, అట్లనన్నా వానదేవుడు కాడి నుంచి వానలు గుర్తే కావచ్చు. ఇక కరుణించాల్సిన వాళ్ళే గవలను కోసి వాళ్ళ రక్తాన్ని చేల మీద చల్లుకోపోయి పంటలు బాగుంటాయి అని చెప్పబట్టింది. ఇక వానదేవుని కరుణ కోసం ఎదురు చూడమా? ఎట్లా ఎదుగు అట్లే అవుతుంది. చేతులు గాలి చెరువు వెనుక పడ్డాయి. కాలము నడుమిట్లకు వచ్చింది, ఇంకా కాలం అవుతుందనే ఆశ ఉన్నదా అనే మీకు? ఇంకేం ఆశ? నీ ఆశలల్లో మనువాడ అసలు కర్తలన్నీ ఆగం చేస్తూనే ఉంటే, వేసిన పంటలన్నీ ఎండుతూనే ఉంటే, ఇంకా నాట ఆశ ఆట ఆశ. సరే సరే కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. మారేందులో మేము ఉంచావో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకారాన్ని గోలిస్తాండి. యాదిరా ఉన్నదా పచ్చి పీకిందా? అరే నీ అవ్వా, రికాముండానికి రకం ఎక్కువ అన్నట్టు పని పాట లేకనే ఉంటుంది. మాట్లాడరాదు? అరే గి ముచ్చటిన్నారా, హైదరాబాద్లో నైజాముల కాలంలోనే ప్రపంచ స్థాయి దవాఖానలు, రైల్వే స్టేషన్లు, విమానాల స్టేషన్లు ఉండే. కానీ చంద్రాల సార్ ఏమని చెప్పుకుంటాను ఎరికేనా, నేను పాలన మొదలుపెట్టినాకనే హైదరాబాద్ను డెవలప్ చేసిన, హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందే నేను. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసొంటి హైదరాబాద్ను తెలంగాణలో తీసుకొని బతుకుతాను అని చెప్పుకొస్తాను అంచనా. కానీ ముచ్చాలు నమ్ముతానో తీరాత హైదరాబాద్ కనిపెట్టిందే అని అనుకుంటాడు. అంతే అంతే ఉన్నట్టున్నదిరా. హైదరాబాద్ను నేను అంతగానం పొడుగు చేసినా అని గప్పాలు వచ్చే చంద్రాలు సారు అప్పుడు 5 ఏళ్ళు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ను ఏం పొడుగు చేసిండు, అమరావతిని ఎంత పొడుగు చేసిండ్రా. అది కాక ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ 2 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. మరి ఇప్పుడు అమరావతిని పూర్తి చేసైనా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టచ్చు కదా. అంటే దీన్ని బట్టి దాన్ని బట్టి లేదు, దీన్ని బట్టి లేదు. ఇక నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే అమెరికా ఇరాన్ యుద్ధం ముచ్చట్లు కూడా చెప్తావు గాని, ముందుగాల ఆ బాటలు బంద్ పెట్టి ఇంతెనక కట్టేసిన దుడ్డెకు ఇంతంత గడ్డి పెట్టి నీళ్ళు వైపో, లేకుంటే ముసల్ది నిన్ను రోత గడుగుడు గడుగుతుంది మరి. కానీ 7 కాలం కాకపోయేటాలకు ఇగో గీసొంటి ముచ్చట్లే నడుస్తున్నాయటనొల్లా ఆడాడా.